ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన అయిన తర్వాత వాక్యము ముగించేంత వరకు ఎవరు బయటికి వెళ్ళదు. సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, గతించిన ప్రజలు కూడా చక్కగా కాపాడి తండ్రి యొక్క 3వ నెలలో 2వ ఆదివారం మరి పాద సన్నిధిలో మీ ముందుకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనములు. దేవా, ఎందు నిమిత్తమైతే సంఘముగా మీ మందిరములో మేము నాయన ఒకటై ఉన్నామో తండ్రి, అది గుర్తెరిగి తెలుసుకుని తండ్రి మాలో ప్రతి కల్మషాన్ని కూడా తీసేసుకుని తండ్రి, విర్రవీగుచున్న దుష్టాత్వాన్ని తీసేసుకుని తండ్రి నాయన మా హృదయాన్ని బలపరిచి మా యొక్క ఆత్మను రక్షించగల శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించే భాగ్యము అందరికీ కూడా దయచేయండి తండ్రి. ఏ ఒక్కరము కూడా తండ్రి నాయన నీకు అవిధేయులుగా కాకుండా విధేయులు ఒకటికి దయతో మీరే సహాయం దయచేయండి తండ్రి. ఈ వాక్యం వినుటకు వచ్చిన వారందరికీ కూడా వెలగలిగించేవి గ్రహించుకుని హృదయమును తండ్రి ఇక్కడ విత్తబడి ప్రతి మాట హృదయమని పలక మీద భద్రం చేసుకునే భాగ్యమును నీ మాటలు చెప్పుటకు సిద్ధపడుతున్న నాకును సంయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యంగా నీ వాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు పంపించమని, అవన్నిటికంటే ముఖ్యంగా చెప్పబడుతున్న వాక్యానుసారంగా బ్రతుకుటకు సహాయం దయచేయమని. దేవా, ఇంకెంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో తండ్రి, విదేశాల్లో ఉన్న వారిని స్వదేశంలో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటారు. వారికి కూడా మీరు బలాన్నిచ్చి శక్తినిచ్చి మీరు ముందుకు నడిపించమని మా కొరకు తను రాని ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చున్నాము. ప్రతి ఒక్కరు కూడా కూర్చున్నాము. దేవుడి మహాకృప ఈరోజు యొక్క మార్చి నెలలో 2వ ఆదివారము ఆయన పాద సన్నిధిలో ఇంటి రీతిగా ఆయన ఆరాధించడానికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఆ దేవునికి ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటే ఆ విన్న వాక్యము మన యొక్క ఆత్మలను ఏం చేస్తుందట? మాట యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21. అందుచేత పైన 20 ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతిని నెరవేర్చదు. ఏది నెరవేర్చదు అమ్మా? అయ్యా, ఏమి నెరవేర్చదు? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపము లేని నరుడున్నాడా? కోపము లేని మనిషి ఉన్నాడా అంటే లేడు. కోపపడుడి కానీ పాపము చేయకూడదు. కోపం వస్తుంది కానీ ఆ కోపము ఎప్పటిదాకా ఉండాలో ఒక టైం, ఒక కొలత అనేది ఉంది. బైబిల్ అనగానే ప్రతి మాట మన జీవితంలో మనం పెట్టుకోవడం కొలత అనేది ఉంటుంది. ప్రేమ దేవుడు ఆ కొలతల ప్రకారమే మనం ఏం చేయాలి? మన జీవితానికి నడిపించుకోవాలి. ప్రతిదానికి కొలత ఉందండి. నోవాహు ఓడగట్టారు, కొలత ఉందా? కట్టేశాడు ఆయన. కొలతలు ఉన్నాయి. దేవుని కొలత చాలా గొప్పది. ప్రేమ దేవుడు మనిషి కూడా
బ్రతుకుతున్నామనంటే మనకు ఒక కొలత. నువ్వు ఎంతవరకు వెళ్ళాలో, ఎక్కడి దాకా వెళ్ళాలో, ఏమేమి మాట్లాడాలో, ఏమేమి చేయాలో అంత కొలతే. ఈరోజు క్రైస్తవుడు కొలత దాటి వెళ్ళిపోతున్నాడు. అసలు కొలతే పట్టించుకోలేని జీవితంలో జీవిస్తున్నాడు మన క్రైస్తవుడు, మన కుటుంబ సభ్యులు. కొలత అంటేనే తెలియని పరిస్థితుల్లో మారిపోయారు ప్రతి క్రైస్తవుడు. చాలా మంది ఎక్కడో వేలను లెక్క పెట్టచ్చు, దేవుని మాట ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా బ్రతికే క్రైస్తవుడు. ఆ వేళ్ల మీద లెక్క పెట్టే వారిలో మనం కూడా ఉండాలన్నదే మనం నేర్చుకునేది. ఎందుకంటే విస్తారంగా ఉన్నారు క్రైస్తవులు, కానీ ఆ విస్తారంగా ఉన్న వారి గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, నేను వచ్చినప్పుడు. ఎవరు వచ్చినప్పుడు అంట? నేను వచ్చినప్పుడు ఎంతమంది ఉంటారు అన్నాడా? ఏమన్నాడండి? ఒక 1000 కోట్ల మంది ఉన్నారు కాబట్టి ఒక 800 కోట్ల మందిని చూస్తారన్నాడా? ఎంతమంది ఉంటారన్నాడు ఆయన? ఒక్కడిలోనైనా విశ్వాసము కలుగుతుంది. అలా మారిపోతున్నారు జనం. ఏదైతే వద్దన్నాడో మనం చదివిన వాక్య పట్టణంలో, లేదా ఇప్పుడు వాక్యంలో యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 ఏమైతే ఉంటుందో, ఏదైతే ఉండకూడదని అక్కడ రాశాడో, ఏదైతే వదిలేమని రాశాడో, ఏదైతే మానేమని రాశాడో, దేన్నైతే దూరం పెట్టమన్నాడో, ఈరోజు ప్రతి క్రైస్తవుల్లో చాలా మందిలో దూరం దేన్నైతే పెట్టమన్నాడో అదే వాళ్ళ యొక్క హృదయములో నిండిపోయింది. ప్రేమ దేవుని వాళ్ళ కోపం ఏంటంటే, క్రైస్తవుల్లో నిండిపోయింది ఏంటంట? కోపం. ఆ కోపము మనకుంటేనక దేవుని నీతిని ఇంకా బాగా మనకి అర్థంగా మాట్లాడుకోవాలంటే, నువ్వు వెళ్ళాలనుకున్న పరలోకానికి నువ్వు వెళ్ళడానికి అర్హుడము కాదు. పరలోకానికి వెళ్ళాలంటే, నువ్వు అర్హత పొందుకోవాలంటే ముందు ఈ భూమి మీద దేవుడు పెట్టి ఒక కొలత ఉంది. ఆ కొలత ఏంటంటే కోపపడుడు. కానీ పాపం వచ్చి ఎక్కువ కోపాన్ని సూర్యుడు ఉదయించిన తర్వాత నువ్వు కోపడితే, సూర్యుడు అస్తమించే లోపు కోపాన్ని ఏం చేయాలట? తీసేయాలా, ఉంచుకోమన్నాడా? బైబిల్లో మాట, మనిషి మాట. మీరు మనిషి మాట ఇష్టపడతారా, బైబిల్లో మాట ఇష్టపడతారా? మనిషి మాటేగా, మనిషి మాటేగా. అదెవరి మాట? దేవుని మాట, బైబిల్ ఉన్న మాట. మరి బైబిల్ ఉన్న మాట ఏంటి? నువ్వు కోపం ఇచ్చిన తర్వాత మన సూర్యుడు అస్తమించే లోపు కోపాన్ని ఏం చేసుకోవాలి? తీసేసుకోవాలి. తీసుకోకపోతే ఏముండదని చెప్పేశాడు? పరలోక రాజ్యానికి నువ్వు హక్కుదారుడువు. అలా మనం నెమ్మది పడుకోగలిగితే, సమాధాన పడగలిగితే ఆనందమా బాధ చెప్పండి? నిజంగా మనం ఎన్ని అనుభవించామండి. కోపంతో ఉన్నప్పుడు ఒకరు మాట్లాడుకోలేనప్పుడు మనకుంటే వేదన మామూలుగా ఉండదు. ఒక పక్క పౌరుషం ఉంటుంది, మరో పక్క ఒకసారి బాధ కలుగుద్ది. అరే నేనేనా ఇలా ఉన్నాను. కానీ మీరు సమాధాన పడిపోయారనుకోండి, ఆనందం మామూలుగా ఉంటుందండి, ఆ సంతోషం మామూలుగా ఉండదు. అందుకే దేవుడు అంటాడు, మీరు సమాధాన పడాల ప్రతి విషయంలో కూడా. అందుకే ఒక ఆయన బలి అర్పించడానికి వెళ్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు అన్న మాట ఏంటంటే, అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నాను ఆయన బలి అర్పించడానికి. అప్పుడు ఏమన్నాడు తెలుసా? సరే వెళ్ళి బలి అర్పించాలే నాయనా, ఒక్కసారి నాకు నువ్వు బలి అర్పించడానికి వెళ్తున్నావు కదా, నీకు ఎవరి మీదైనా, నీ సహోదరుని మీద కోపం ఏమైనా ఉందా? ఏమండి, భూమి మీద మనిషి జన్మ ఎత్తిన తర్వాత కోపాలు సహజం అంటే ఉందలేండి. సహోదరుడు తాగూడమే ఉందని చక్కగా బలి అర్పించడానికి వెళ్తున్నాను, దేవుని మందిరానికి వెళ్తున్నాను, భజన చేయడానికి వెళ్తున్నాను, ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను, రాగొడవ పడి ఎందుకంటే ఆయన అన్నాడట, అరే బాబు నువ్వు బలి అర్పించడానికి వెళ్ళేది తర్వాత, అది కాదు. ముందు నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావో, నువ్వు ఎవరి మీద అయితే కోపంతో ఉన్నావో, ఎవరి దగ్గర సమాధానం లేదు, ఒక్కసారి వెళ్ళి ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి
అవతల వాడు సమాధానం పడతాడా లేదా అనేది నీకు అవసరం లేదు, కానీ వెళ్ళి ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి సమాధాన పడి ఏం చేయాలంట? నువ్వు వెళ్ళి ఈసారి బలి అర్పణ. అప్పుడు నువ్వు అర్పించే బలి దేవునికి ఇష్టంగా ఉంటుంది. మన మనస్సులో ఇప్పుడు చదువు మాట అదే, మన మనస్సులో కల్మషం పెట్టుకుని విరమికి దుష్టత్వాన్ని పెట్టుకుని వాక్యము విన్నా ఆ వాక్యం మన హృదయంలోనికి వెళ్ళదు. ఇప్పుడు చదువుతాం మాట యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21. అందుచేత ఎందుచేత పరలోకు వెళ్ళాలంటే, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే, దేవుని రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలంటే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని. ఏం మానాలంట అయ్యా? ఏం మానాలండి? ఏం మానాలి? కల్మషం. మనిషిలో కల్మషం ఉంటుందా లేదా? ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా అపోజిట్ పెట్టేస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కల్మషము మాని విర్రవీగుతున్న దుష్టత్వము కూడా మాని. విర్రవీగుతున్న దుష్టత్వం ఈరోజు ప్రపంచాలు ఏలేదని చెప్పంటారా? ఆ విర్రవీగుతున్న దుష్టత్వమే. ఈ విర్రవీగుతున్న దుష్టత్వాన్ని ఏం చేయాలంటే మానాలి, కల్మషాన్ని మానేయాలి. అప్పుడు మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును. ఏ వాక్యం అది? శక్తిగల వాక్యమును ఎలాగ అంగీకరించాలట? సాత్వికముతో అంగీకరించాలి. చదివిన 2 లైట్లు 2 లైట్లు. సాత్వికముతో అంగీకరించాలి. సాత్వికముతో అంగీకరించడానికి మనకు ఒక సిద్ధపాటు అనేది కావాలి. ఏం కావాలి? సిద్ధపాటు. మనం ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకుని వచ్చేటప్పుడు మందిరానికి వస్తున్నామంటే మొట్టమొదటిగా ఇంటి నుంచి బయటికి బయలుదేరే మనం ఒక ప్రార్థన చేయాలని ఈ రోజు నుంచి మీకు చెప్తున్నారు. మరి ఎంతమంది చేసి వచ్చారో నాకు తెలియదు, కానీ ఏమని చేయాలి? వచ్చారండి, ప్రార్థన చేసుకుని బయలుదేరారు ఇంటికాడ. వెరీ గుడ్. ఏమని ప్రార్థన చేశారో మీకు తెలియాలి. రెండోది దేవుడికి తెలియాలి, పక్కలకి తెలియదు. మీరు ఏ ప్రార్థన చేశారో ఆ ప్రార్థనకు కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రయత్నం దేవుడు చేయకపోతే లెక్క ఏం లేదనుకోండి, అంటే లెక్క అంటే ఏం కాదు, ఆయన లెక్కలు వేసుకుంటాడు అనుకోండి, దానికి ప్రతిఫలం ఏమి ఉండదు. చేస్తే మటుకు ప్రతిఫలం ఉంటుంది. ఇస్తాడు ఎవడు ప్రార్థనకి ప్రతిఫలం? గ్యారంటీగా ఇస్తాడు, పక్కాగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కాబట్టి మరి ఎప్పుడైతే మందిరానికి వస్తున్నామో, ఎప్పుడైతే మందిరానికి వెళ్తున్నామో, మందిరానికి వెళ్ళే మనం అయ్యా తెలుసో తెలియకో ఇంకా ఈ మనసులో నాకు అన్యాయం చేసిన వారి మీద కానీ, లేనిపో నిందలు వేసేవారి మీద కానీ కోపంతో ఉన్నారేమో తండ్రి. అలాంటి కోప తాపాలు లేకుండా నన్ను నిందించిన వారిని కూడా ప్రేమించే మనస్తత్వం, నన్ను హింసించిన వారిని కూడా ప్రేమించే మనస్తత్వం, నన్ను ఇబ్బంది పెట్టే వారిని కూడా ప్రేమించే మనస్తత్వం నాకు ఇవ్వు తండ్రి. ఎందుకంటే నేను నీ సన్నిధికి వెళ్తున్నాను, నీ మందిరానికి వెళ్తున్నాను. అక్కడ ఎలాంటి కోపాలు తాపాలు నాలో ఉండడానికి వీల్లేదు తండ్రి. మనిషిని కదా తండ్రి, ఏదో ఒక కోపం నాలో ఉంటుంది తండ్రి. అవేమీ లేకుండా ఈరోజు నీ వాక్యంతో నన్ను శుభ్రంగా కడిగేది తండ్రి. మీరు నాతో మాట్లాడండి తండ్రి, మీరు నన్ను బలపరచండి తండ్రి. ఇది అనేకుల్ని తండ్రి నీ వైపుకు తిప్పే ఒక పాత్రగా నన్ను వాడుకోండి తండ్రి అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుని ఇంటి దాటాలి, ప్రేమించే ఇల్లు దాటాలి. మందిరానికి రావడం అంటే ఇష్టం వచ్చినప్పుడు రావడం, ఇష్టం వచ్చినట్టు వచ్చేయడం, వెళ్ళిపోవడం కాదట. వచ్చిన మనం ఏం చేయనక తండ్రి నా మనస్సు, నా ప్రవర్తన నీకు నచ్చినట్టు ఉండాలి. అలా ఉండాలి అని అంటే, అలా మన బ్రతుకులో జరగాలి అని అంటే అంటున్నాడు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని
లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు ఉన్నతమైన ఆనందాన్ని పొందుకుంటాం. ఉన్నతమైన సంతోషం మనకి దేవుడిస్తాడు. ప్రేమ దేవుడి వల్ల ఏ సంతోషం, ఏ ఆనందం అంటే ఆత్మీయ ఆనందం, ఆత్మీయ సంతోషం. తినడానికి సరైన తిండి లేదని మనం బాధపడుతుంటాం ఒక్కొక్కసారి. కాదు, ఏమున్నా లేకపోయినా ఆయన ఆనందం వల్ల నిత్యము ఉంటుందట. ప్రేమ దేవుడి వల్ల నిత్యము ఉంటుందట. కాబట్టి ఇక్కడున్న మనం అందరము కూడా యోగ్యమైన వారిగా ఉండే. యోగ్యమైన వాడు ఎలా ఉంటాడు అంటే నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాడు. యోగ్యమైన వారు ఎలా ఉంటారు అని అంటే అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. యోగ్యమైన వారు ఎలా ఉంటారు అని అంటే ఆ వాక్యం వినబడినప్పుడు వాళ్ళు ఎలా ఫలిస్తారు అని అంటే ఒకసారి లోకసువార్త 15వ అధ్యాయం చూద్దాం. లోకసువార్త మొట్టమొదటిగా 8వ అధ్యాయం చూద్దాం. లోకసువార్త 8వ అధ్యాయము 15వ వచనం. లోకసువార్త 8వ అధ్యాయము 15వ వచనం. మంచి నేల నుండి విత్తనములను పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. చాలా జాగ్రత్తగా ఉందాం. ఇక్కడ అదే రాయబడింది, యోగ్యమైన వారు వాక్యం విని రాయబడింది. ఎవరట? యోగ్యమైన వారు వాక్యం విని. పిల్లలు పెట్టకూడదు. యేసుక్రీస్తు అన్నారట, ఆ పిల్లలు నా దగ్గరికి రాని అన్నారట. కాబట్టి పిల్లలు అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా ఇష్టం. అంటే చంటి పిల్లల మనస్తత్వం మనం కలిగి మరి కలుసు ఉండదు అలా మన మనస్తత్వం. కాబట్టి చూడండి, జాగ్రత్తగా వినండి, కొద్ది నిమిషాలే, ఎక్కువ కాదు. యోగ్యమైన వారు అంటే ఎవరు? యోగ్యమైన వారంటే ఎవరు? ఇంత మనం చదువుకున్నాం కదా. యోగ్యమైన వారు ఎలా ఉంటారంటే కోపం ఉండదు. ఏముండదు? కోపం ఉండదు. రెండోది కల్మషం ఉండదు. మూడవది విర్రవీగుచున్న దుష్టత్వం ఉండదు. అంటే ఇవి ఉంటే ఆటోమేటిక్గా చాలా వస్తాయి. కోపంతో పాటు చాలా వస్తాయి. కోపంతో పాటు ద్వేషం వస్తుంది, కోపంతో పాటు పగ వస్తుంది, కోపంతో పాటు అనేకమైన నిందలు వస్తాయి. కోపంలో కూడా చాలా మాట్లాడతాం మనం. కోపంలో ఏం మాట్లాడతాం కూడా తెలియదండి. నిజంటే కోపం వచ్చినప్పుడు మాట్లాడే మాట మంచిదా చెడ్డదా అని ఆలోచించి మాట్లాడరు. నేను మాట్లాడేది కరెక్టేనా అని కూడా అనిపించదు. మాట్లాడేటప్పుడు ఇంక నోటికి ఏది వస్తుందో వచ్చేస్తుంది. ఎందువల్ల? కోపం ఉండడం వల్ల. కోపంలో చాలా చాలా మాటలు, దారుణమైన మాటలు వస్తూ ఉంటాయి. ఒకడు ఇప్పుడు కూడా అర్థం చేసుకోండి, ఒక మాట మనం అనకూడని మాట మాట్లాడినప్పుడు మరో మాట రాకుండా మనం వెంటనే మనసులో ఏం చేసుకోవాలి? అదుపులో పెట్టేసుకోవాలి. ఈరోజు ప్రతి చోట గొడవలు ఇంకా ఎక్కువ రేజవడం కారణం ఏంటంటే మాటలు. ఒక మాట మాట్లాడడం, ఈ మాట వల్ల ఉపయోగం ఏమి ఉండదు, ఈ మాట వల్ల చాలా కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, వద్దులే ఆగిపోయామంటే అక్కడ గొడవ ఆగిపోతా లేదు. నేనంటే నేను విర్రవీగిన దుష్టంతో మాట్లాడకపోతే ఏమవుతుందట? అది చాలా రచ్చ అయిపోతుంది అనమాట. కుటుంబంలో గొడవలు కావచ్చు, బయట వారి గొడవలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎక్కడైనా నీవు కోపాన్ని సూర్యుడు అస్తమించేలోపు తీసేసుకోండి. రైట్. తర్వాత కల్మషం. రెండవది విర్రవీగుతున్న దుష్టత్వం. ఈ మూడు, కోపము, కల్మషము, విర్రవీగు దుష్టత్వము, ఈ మూడు మానేస్తే ఏమండి? మానేస్తే మీరేమవుతారు? యోగ్యమైన వారు అవుతారు. ఈరోజు పాఠం అది. యోగ్యమైన వారు మీరా కాదా? అవునా కాదా? మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఎదుటోడికి వేలు చూపించి యోగ్యమైన కాదు అంటే దేవుడు ఏమంటాడు? మరి ఒక్కసారి చేయి చూసుకోరా, నువ్వు ఒకటే చూపిస్తున్నావు, మిగతా నీ వైపు చూపిస్తున్నాయి. కాబట్టి
యోగ్యమైన వాడిని కాదా అవునా కాదా నాకు నేను పరిశీలన చేసుకోవాలి, మీకు మీరు పరిశీలన చేసుకోవాలి. అవును, నేను యోగ్యమైన వాడినా యోగ్యమైన వాడిని కాదా, నాలో కోపం ఉందా, నాలో కల్మషం ఉందా, నాలో విర్రవీగుచున్న దుష్టత్వం ఉందా అని మనం పరిశీలన చేసుకుంటే మనం ఎవరో మనకు అర్థమైపోద్ది. యోగ్యుడువా, దాని వ్యతిరేక పదం ఏంటి? అయోగ్యుడువా. ప్రశ్నించుకుందామా వద్దా? అలా ఎందుకంటే నీ మంచోడు అంతే ఏంటంటే బతకప్పుడు అనుకునేది నేను మంచోండి కాదు. చెడ్డ ఆలోచనలు ఉన్నాయేమో ఒక్కసారి చూసుకో, చెడ్డ తలంపులు ఉన్నాయేమో ఒక్కసారి చూసుకో. చెడ్డ తలంపులు ఏమనుకున్నారో ఏం కాదు, కోపమే ఏంటట చెడ్డ తలంపు, కల్మషమే చెడ్డ తలంపు, విర్రవీగుతున్న దుష్టత్వమే ఏంటది చెడ్డ తలంపు. అది ఆలోచించుకుంటే యోగ్యులమా అయోగ్యులమా అన్నది మనకు అర్థమైపోతుంది. రైట్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ అన్న మాట ఏంటంటే, యోగ్యమైన వారు వాక్యం విని ఏం చేస్తారట? దాన్ని అవలంబించి ఓపికతో ఫలిస్తారు. ఓపిక ఉంటుంది ప్రేమ దేవుని వాళ్ళ. ఓపిక ఎంత ఓపిక ఉంటుందంటే, యోగ్యమైన వాళ్ళ గురించి చెప్తున్నాను. యోగ్యమైన వాళ్ళకి ఎంత ఓపిక ఉంటుందంటే, ఎవరన్నా ఏమైనా వచ్చి వాక్యము నిమిత్తమై నిందలేసినా ఏం చేస్తారట? ఓపికతో కనిపెడతారు. ఆత్మీయ విషయమే ఫలించడానికి చూస్తాడు తప్ప అనవసరమైన విషయాల జోలికి పోడు. ఎవరు వారంటే యోగ్యమైన వారు. అందుకే మనిషికి యోగ్యత అనేది చాలా ముఖ్యం. అయోగ్యుడు అయితే మనకి దేవుడు ఒప్పుకోడు. యోగ్యమైన వాడే వాక్యాన్ని అవలంబిస్తాడు, వాక్యంలో ఫలిస్తాడు. ఆత్మీయంగా అభివృద్ధి కాలేకపోతున్నామనంటే, మరొకరికి వాక్యం మనం అందరికీ చెప్పక్కర్లేదు, ఎవరో ఒకరికి చెప్పలేకపోతున్నా కూడా మనం ఇంకా ఆత్మీయతలో ఏం చేయలేకపోతున్నామట, చెందలేకపోతున్నాం. మైక్ పట్టుకు చెబితేనే శుభవార్త కాదు, సువార్త కాదు. నువ్వు మైక్ లేకుండా కూడా ఇద్దరు ముగ్గురు కూర్చోబెట్టి వాక్యం చెప్తారు చూశారు, అది కూడా సువార్తే, అది కూడా దేవుడి పనే. ప్రేమ దేవుని వల్ల మీ మైక్ పెట్టుకున్నప్పుడు స్టేజ్ మీద కింద 1000 మంది కూర్చుంటేనే అది సభ అనుకోవద్దు, అదే క్రీస్తు రాజ్యానికి వెళ్ళే సంఘము అనుకోవద్దు. 2-3 కూడి యథార్థంగా ఆరాధించినా దాని ఏమన్నాడు దేవుడు? సార్వత్రిక సంఘం. ఆ సంఘములు ఏమున్నా తెలుసా? యథార్థత, నీతి, న్యాయము. యోబులు ఏమున్నాయి చెప్పండి? యోబులు ఏమున్నాయి? యథార్థత, న్యాయము, నీతి, భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఒక విషయం చెప్తున్నా వినండి. మనం ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? మీకు ఎప్పుడు చెప్పే మాట నేను, నాకు బోరు కొడుతున్న మాట చెప్పినా, మరి మీకు బోరు కొడుతుంది తెలియదు కదా, ఏం చెప్పడం మాట. మందిరానికి వచ్చే మనము, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే మన ముఖాలు ఎప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? ఆనందంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆ ముఖం చూసేసరికి ఎరే వీళ్ళు దేవుడి మందిరానికి వెళ్ళొచ్చారా అనేలా ఉండాలన్నమాట. మార్చేసుకుని ఉపవాసం లేకుండా ఉండదు, తినేసి తిరగకుండా ఉండదు. ఇంకా బైబిల్ పట్టుకుని నడిచేటప్పుడు చెప్ప పక్కన పాడేసి బైబిల్ కిందకి లైటేసుకుని నీసంగా ఎలాగండి, ఎలాగెళ్ళాలి? ఎలా పట్టుకోవాలి బైబిల్? కాలు అడుగు మీద అడుగు కాదు, అడుగు తర్వాత అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. ముఖంలో నవ్వు ఉండాలి. దేవుడి రోజు నాతో మాట్లాడాడు, దేవుడి మందిరములో ఏక మనసు కలిగి ఏక ఆత్మతో మేము దేవుడిని ఆరాధించాం కనుక ఆయన మాకు ఆత్మకు బలాన్ని ఇచ్చాడు అనే ఆనంద సంతోషం మనకు ఉండాలి. ప్రేమ దేవుడు, మనం ఎవరి పిల్లలు? దేవుడి పిల్లలం. అంటే దేవుడి పిల్లలు ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, దేవుడి నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. అలా ఉండాలంటే మనం ఎవరై ఉండాలి? మొట్టమొదటిగా యోగ్యులు కావాలి. యోగ్యత.
ఎంత గొప్ప అర్హత తెలుసది. అర్హత ఎవరో ఇస్తే రాదు ప్రేమ దేవుడు. చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు ఎవరు ఇవ్వాలి? కేంద్రం ఇవ్వాలి. కేంద్రం ఇస్తే అప్పుడు అతనికి గొప్ప పేరు వస్తుంది, అందరూ పొగుడుతున్నారు. మనకెవరు ఇస్తారు చెప్పండి? దేవుడు ఇవ్వాలంటే ఏం చేసేస్తాడు? ఉత్తరిచ్చేస్తాడా? యోగ్యంగా మనం బ్రతకడానికి చాలా ఉన్నాయి. ఒకటి, కోపం తీసేసుకోవాలి, తర్వాత కల్మషం తీసేసుకోవాలి, తర్వాత విర్రవీగి దుష్టత్వాన్ని మాని తగ్గించుకు బ్రతకాలట. ఏ విషయం తగ్గింపు జీవితం ఉందో ఆలోచించుకోండి ఒకసారి. యోగ్యత అనే గొప్ప వరాన్ని మనం సంపాదించుకోవాలంటే, ఆ గొప్ప పదాన్ని మనం సంపాదించుకోవాలంటే, దేవుడు మనం యోగ్యమైన వారు అని పిలవాలి అని అంటే చాలా వాటిని మనం దూరం చేసుకోవాలి ప్రేమ దేవుడు. చాలా వాటిని దూరం చేసుకోవాలి. ఎక్కడ కూడా నేనే గొప్ప అన్న మాట నీ నోట రాకూడదు. నువ్వు ప్రార్థన పరుడు అయితే ఉండొచ్చు, గొప్పగా పాటలు పాడేవారు అయితే ఉండొచ్చు, గొప్పగా వాక్యం చెప్పేవారు అయితే ఉండొచ్చు, గొప్పగా వాక్యం వినడానికి స్థిరమైన మనసు కలిగిన వారు అయితే ఉండొచ్చు. కానీ ఎక్కడ కూడా చెప్పుకునేటప్పుడు నేను గొప్పగా పాట పాడుతాను, గొప్పగా వాక్యాలు చెప్తాను, గొప్పగా వాక్యాలు వింటాను, గొప్పగా ప్రార్థన చేస్తాను, నీ నోట కాదు. ఆ మాట ఎవరు చెప్పాలంటే దేవుడే చెప్పాలి. తర్వాత నీ పక్కన ఉంటారు కదా సంఘస్థులు, వాళ్ళు చెప్పాలి. భలే చేస్తున్నావు ప్రార్థన, భలే పాడతారండి, భలే వాక్యాన్ని చెబుతారండి. అంటే ఆ వాక్యం చెప్పే దేవుడు వారి ద్వారా మాతో మాట్లాడిస్తున్నాడండి. అక్కడ మళ్ళా ఆయన హైట్ కాదు, ఆమెను హైట్ గా చేయడు. అంటే వారి ద్వారా దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. ఇలాంటి యోగ్యత మనలో ఉండాలి. ఆ యోగ్యతతో వాక్యం వింటే మనం చదువుతాం అన్నమాట. లోకసువార్త 8:15 వచ్చింది. మంచి నేల నుండి విత్తనం పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో, యోగ్యమైన మంచి మనసు. మనసు నాకు ఉంది అని ఎవరి గురించి చెప్పండి. డౌటా? ఒక్కసారి మీ మనసు ఎక్కడ ఉంటుంది? మనసు అంటే ఏంటి? ఎక్కడ ఉంటుంది? గుండె ఎక్కడ ఉంటుంది? గుండె ఈ గుండె కాదు, గుండె ఇక్కడ కదా. ఇది చేయండి, ఇక్కడ చేయండి. అందరూ వేయండి. వేస్తున్నారా? ఓకే, రైట్. సరే, ఇప్పుడు ఒక మాట, మనము మంచి మనసు కలిగి ఉన్నామా? యోగ్యమైన మంచి మనసు. డౌటా? నాకు డౌట్ లేదు. లేసా మీకు? మీరు వెరీ గుడ్. ఎవరు ఎదురు చెప్తున్నాం ఇక్కడ? దేవుని ఎదుట. ఒకవేళ చిన్న ఉన్నా మనం ఏం చేయాలి? సరి చేసుకోండి. దేవుడు ఏమి నువ్వు చిన్నవి ఉన్నాయి, నువ్వు చేసేసావు కాబట్టి నువ్వు పాపివని అండు. నువ్వు పాపివని అంటాను. ఎందుకంటే నీ పాపాన్ని కడగడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. నేను పాపి నుంచి విడిపించడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. యోగ్యమైన మంచి మనస్సు ఉండాలండి, అందరికీ ఉండాలి. దానివల్ల ఫలితం చాలా గొప్పగా ఉంటుందండి. దానివల్ల వచ్చే లాభం చాలా గొప్పగా ఉంటుంది. మీరు చేసే వ్యాపారాలు, మీరు చేసే కూలి పనులు, మీరు చేసే దేని నుంచైనా సరే వచ్చే ఆదాయం కంటే కూడా యోగ్యమైన మనసు వల్ల రెట్టింపు ఆదాయం ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రతి దాంట్లో ఫలిస్తాం మనం, ప్రతి దాంట్లో ఆశీర్వదించబడతాం మనం. ఏముంటే? యోగ్యమైన మంచి మనస్సు ఉంటే. వాక్యం వినేటప్పుడట యోగ్యమైన మంచి మనస్సు మనకు ఉందనుకోండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించిన వారు ఓపికతో ఫలిస్తారు. ఫలించడానికి ఓపిక కావాలి ప్రేమ దేవుని వల్ల. మీరు వెలిగింపబడిన దీపాలు. ఇక్కడ ఉన్న చాలా మంది ఎవరో తెలుసా? వెలిగింపబడిన దీపాలు. మీరు వెలిగింపబడి ఒకప్పుడు చీకటిలో ఉన్నారు, ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చారు ప్రేమ దేవుని వల్ల. వెలుగులోకి వచ్చిన మీరు ఇంకా చీకటి సంబంధులా, వెలుగు సంబంధులా? ఎవరి సంబంధులు?
వెలుగు సంబంధులు. వెలుగు సంబంధులు కాబట్టి ఎలా ఉండాలో కింద కూడా మాట్లాడుతున్నారు చూడండి 16వ వచనంలో. ఎవడును దీపము ముట్టించి పాత్రలు కప్పివేయడు, మంచము కింద పెట్టడు, కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు అగబడులని దీపస్తంభం మీద దాన్ని పెట్టుము. వెలిగింపబడిన దీపం ఎక్కడ పెట్టాలట? మీరు ఇంట్లో దీపం వెలిగించి అది మంచి కింద గాని కొంచెం కింద గాని చాటైన చోటు కానీ పెడితే దాని వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? వెలిగించిన అగరత్తి పెడితే ఉపయోగం ఉంది. ఉపయోగం ఉందా లేదా? లేదా? వెలిగించిన అగరబత్తి చాటును పెడితే ఏమొస్తుంది? మనకి సువాసన వస్తుంది. ఇప్పుడు దోమల గురించి కూడా ఏం పెడుతున్నారు? మనకు సువాసన. ఇప్పుడు ఎవరికి కావాలి? దోమలకు సువాసన కావాలి. దోమలకు సువాసన వస్తాయి, పీరిస్తే అప్పుడు దోమలు ఏమవుతున్నాయట? అయ్యో చచ్చిపోవట్లేదు, పక్కన ఉండే మనం పొద్దులేసిపోతున్నాయి మీకు తెలియక. పోయి మన పొద్దున వాళ్ళ నైట్కి వచ్చేస్తాయి. అలా మీరు వెలిగింపబడ్డారు. మీరు ఆ పక్కన పెట్టకూడదని దీపం. ఎస్, మీరు వెలిగింపబడిన వారు కాబట్టి యోగ్యమైన మనసు కలిగి వాక్యాన్ని వింటే ఈ దీపం ఇంకా ఏమో తెలుసు చూడండి. ఆరిపోతున్న దీపం నూనె వేసారన్నమాట ఏమవుతుంది? ఇంకా వెలుగు, ఇంకా వెలుగు, ఇంకా వెలుగు. అలా మీరు యోగ్యమైన మనసుతో వాక్యం అంటే మీ దీపం ఇంకేమవుతుందట? తేజరెళ్ళిపోతుందన్నమాట. అనేక మందికి వెలుగునిచ్చే గొప్ప దీపస్తంభం మీద దీపాన్ని పెట్టాలంటున్నాడు. అదే మాట చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. 16వ వచనంలో, ఎవడును దీపం ముట్టించి పాత్రలో కప్పివేయుడు, మంచము కింద పెట్టడు, గాని లోపలికి వచ్చి వారికి ఏ లోపలికి? ఏ లోపలికి? ఈరోజు చాలా మందికి సువార్త ప్రకటింపబడాలి. చాలా మంది ఇంకా ఇప్పుడు మనకు వచ్చేవారు కూడా కొంతమంది రక్షణ లేని వారు వస్తారు ఇక్కడికి. ఇప్పుడు రక్షణ లేని వారు వస్తున్నారంటే వాళ్ళకి ఏం కనిపించాలి? ఇక్కడ వెలుగు కనిపించాలి. ఏ వెలుగు కనిపించాలి? నువ్వు దీపం కాబట్టి వెలిగింపబడ్డావు కాబట్టి నీలో వెలుగు ఫలం కనిపించాలి. తెలుసా విషయం? మన మందిరానికి వస్తున్న కొంతమంది ఏమో రక్షణ పొందుకున్న వారు ఉన్నారు, రక్షణ లేని వారు ఉన్నారు. మందిరానికి వచ్చారండి. రక్షణ పొందుకున్న వారు తెగ మాట్లాడుతున్నారట. ఏ మాటలు? దేవుడు వాక్యం కాదు, బయట మాటలు మాట్లాడుతూ చాలా దారుగా మాట్లాడుతుంటే మన రక్షణ లేదు. కొంతమందికి 2-3 వచ్చారు. ఇదేంటి రక్షణ పొందుకుంది కానీ ఇలా మాట్లాడుతుంది అంటే ఈవిడ వల్ల వెలుగు వస్తుందా చీకటి వస్తుందా చెప్పండి? ఎందుకు వెలిగింపబడిందా వెలిగింపబడలేదా? వెలిగింపబడిన ఆవిడ వెలుగునిస్తుందా చీకటి చెప్తుందా? మందిరంలో మనం అలా ఉండకూడదు. అలా ఉంటే మనం ఎక్కడ పోతాం తెలుసా? అంధకారమైన పాతాల్లోకి వెళ్ళిపోతాం. అందులో ఇంకా ఒక మాట ఏమీ లేదు. నువ్వు వెలిగింపబడ్డావు కాబట్టి నీ నుంచి మంచి వెలుగే రావాలి. వెలుగు ఫలము ఏమనగా ఉందా? బైబిల్లో లేదా? ఒకసారి వేలు పెట్టండి. ఎక్కడ లోకసువార్త ఏం పెట్టాలి? మళ్ళీ తీయలేరు కాబట్టి అక్కడ వేలు పెట్టి ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇప్పుడు అపొస్తలులు పౌలు గారు మాట్లాడుతున్న సందర్భం ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది మాట. ఎవరైనా తెలిస్తే కరెక్ట్గా తీయండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయం అనుకుంటా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీ పత్రిక ఎవరు టగడమని అది పేజీ నెంబర్ 175 పేజీ నెంబర్, కొత్త నిబంధన గ్రంథము 175 పేజీ నెంబర్, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటేయుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. పూర్వం ఏమై ఉన్నారు? చీకటి. ఇప్పుడు ఏమై ఉన్నారు? మీరేమై ఉన్నారు? వెరీ గుడ్. మీరందరూ ఏమై ఉన్నారంట? వెలుగై ఉన్నారు. తర్వాత చూడండి, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. దేని గురించి మాట్లాడుతుంది ఇక్కడ? వెలుగు ఫలము. వెలిగింపబడిన వారిలో కనిపించవలసిన ఫలాలు గుర్తుపెట్టుకోండి. ప్రతి వారు ఇంచుమించు ఇదే వస్తుంది. ఎందుకు నాకు అర్థం కావట్లేదు అంటే మనలో అన్ని బాగున్నాయి, ఎక్కడో ఫలం కనిపించట్లేదు అన్నమాట. ఎవరన్నారో మాట?
నేను కాదు, దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు, మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఎక్కడో ఏదో లోపించుంటది. ఖచ్చితంగా చెప్తున్నాడు ఈ మాట. అన్ని బాగుంటున్నాయి మనకి, ఎక్కడో ఏదో లోపం ఉండి ఉంటుంది. ఎందుకంటే మనుషులు కదండి. కాబట్టి ఆ లోపాన్ని నిర్మల వాక్యంతో సరి చేసుకోవాలి. ఎక్కడో ప్రేమతత్వం కనిపించట్లేదేమో, ఎక్కడో వెలుగు సంబంధం కనిపించట్లేదో, ఎక్కడో చిన్నది వెనక లాగుతుందేమో. లేదు లేదు లేదు, నేను వెలిగించబడ్డాను కనుక నాలో వెలుగు ఫలము కనిపించాలంటే వెలుగు ఫలం కనిపించాలి. ఒక విషయం చెప్తున్న జాగ్రత్తగా వినండి. మీరు వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్యం మీద మీరు ఇంకా బ్రతికితేనండి, దేవుడు మీరు పడుకున్నప్పుడు మీకు కొన్ని జరిగేవి చూపిస్తాడు గ్యారంటీగా. నేను ఆల్రెడీ అనుభవిస్తున్నాను, మీతో చెప్తాను తర్వాత. వాక్యం మీద ఆధారపడితే, వాక్యం మీద మీరు ఆధారపడితే దేవుడు మీకు అనేకమైన విషయాలు మీకు తెలియజేస్తాడు. ఇది జరిగి తీరుతుంది పక్కగా. గత వారం రోజులుగా దేవుడి పనిలో అక్కడ మందిరం ఓపెన్ చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్న టైంలో, ఒకనొక టైంలో నేను అనుకున్న మాట, దేవుని పనే కదా నేను చేస్తాను అనుకున్నాను, దేవుని పనే కదా నేను చేస్తున్నాను, ఎందుకు ఈ వ్యతిరేకత, ఎందుకు ఈ ఆవేదన అని బాధపడుతూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్న మాట, నా పని చేస్తే వచ్చే అవేనాయన అన్నాడు. దేవుడి పని చేస్తే వచ్చేవి ఏంటంట, ఇవి గురించి నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఇలాగే ఒక చోట యథార్థంగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ ఆ మందిరం కట్టబడకుండా ఉండడానికి అనేకమైన వచ్చాయి. నేనున్నప్పుడు గోళ్ళ కడుతుంటే వచ్చి ఆపేసేవారు, అక్కడ బట్టి తోలుతుంటే వచ్చి ఆపేసేవారు, అక్కడ ఏమి జరగకూడదని ఎన్నో పిటిషన్లు పెట్టారు. అన్ని తిరిగింది నేనే. అవన్నీ నాకు జ్ఞాపకం వచ్చాయి. అవును కదా, ఆనాడు అది చర్చి కాదు, వృద్ధాశ్రమము లేకపోతే అనాథ పిల్లలు చదివిందాము అని కట్టబడిన దానికే వెళ్తున్నప్పుడు ఒకటా రెండాటి ఎన్నో ఆపదలు వచ్చాయి, ఎన్నో అడ్లు వచ్చాయి. అందులో మేము చాలా వాటికి వెళ్ళాము, చాలా మందిని బతిమాలుకున్నాం కూడా. అందులో ఇస్రాయేల్ గారు కూడా ఉన్నారు, అందులో కొండ గారు కూడా మాకు వచ్చారు. అప్పట్లో అంటే ఇన్ని జరిగి అప్పుడు జ్ఞాపకం వచ్చింది నాకు. అవును కదా, ఇన్ని ఇబ్బందులు పడ్డాం కదా, అప్పుడు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం కదా. ఒక విషయం చెప్తాను వినండి. అది జరుగుతున్నప్పుడు అది ఎవరైతే దానికి తగ్గ వాడు ఉన్నాడో అతనికి భయం వేసి, కొండనయ్య నువ్వు ఈ సంఘటన ప్రెసిడెంట్ కదా, నువ్వు రావాలని తీసుకెళ్ళిపోయేవాడు. అవునే కాదు. అంటే విషయం ఏంటంటే, ఏదైనా దేవుని పని జరగాలి, అక్కడ కన్స్ట్రక్షన్ అవ్వాలంటే వ్యతిరేకతలు కూడా ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి. కొమ్మరిపల్లి ఒక ఆయన పెద్ద ఆయన ఉంటాడు, ఈయనంటే పడదాయనికి. ఆయన దగ్గరికి వెళ్ళింది మేమే. అది అనాథలకి స్కూల్. ఏంటది? అనాథలకి స్కూల్ పెడతాం, లేనంటి వారిని చదివిస్తాం, లేనంటి వారికి మా వంతు సాయం చేస్తాం. కాబట్టి ప్లీజ్, మీరు మీ ఆధీనంలో ఉంది, అది కొమ్మరిపాలకు సంబంధించింది అనమాట. మీ ఆధీనంలో ఉంది, సపోర్ట్ చేస్తారా? మీరు సంతకం పెడితే పని అయిపోతుంది. బతింబాలిన రోజులు ఉన్నాయంటే, బతింబాలిన రోజులు అది జ్ఞాపకం వచ్చింది. అవును, నేను ఈ రోజు ఎవరిని బతిమాలను, ఆ రోజు బతిమాలినట్టుగా ఎవరిని బతిమాలను, నిన్నే బతిమాలుతున్నాను అంటే నువ్వే చేయాలి కార్యం అని దేవుడికి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అన్నమాట, నేను నీకుండగా భయమేలా. నిజమండి, అందుకే ఇంత వ్యతిరేకత వచ్చినా ఓపెన్ చేసే టయానికి ఎవరు తీసుకొచ్చేస్తారు, పంచాయతీ ఆఫీసర్ని తీసుకొచ్చి చూపిద్దాము, ఇప్పుడు మిమ్మల్ని బయటికి గెట్టేస్తారని కూడా కొన్ని సందేశాలు అందాయి. రైట్, ఏదైనా పర్లేదు. ఎందుకు? నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఉన్నతమైన వాడు. ఇదిగో, యోగ్యమైన మంచి మనసుతో నువ్వు పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు గొప్ప గొప్ప ఆలోచన ఇస్తాడు. గొప్పగా ముందు జరగబోయేవి కూడా నువ్వు పడుకున్నప్పుడు నీకు ఏ కుజోగులు కానీ నిజంలో కానీ ఆ సూచనలు కూడా తెలియజేస్తాడు. ప్రేమ దేవుడు అన్నారు. మన మనస్సుతో దేవుడు వాక్యం మీద నిండి ఉండాలి. మనకు మనసు చాలా వాటిని నిండిపోద్ది.
దేవుని వాక్యమే కాకుండా వేరేది కూడా మన వస్త్రం ఉంటుంది. కానీ దావీదు భక్తుడు ఏమన్నాడు? 23 కీర్తనలు ఏమన్నాడు? నా గిన్నె నిండి వదులుతున్నది దేంతో? దేవుని వాక్యంతో. దేవుని వాక్యంతోనండి. నిజం ఈ రోజు మీ జీవితాల్లో ఇక్కడ ఉన్న మీరందరూ మీ జీవితానికి మీరే గొప్ప హీరోలు. ఎందుకు చెప్పంటారా? దేవుడు అంటున్నాడు, నువ్వే గొప్ప హీరో నీ కుటుంబానికి. నువ్వు నన్ను మనసారా ఆరాధిస్తే నేను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాను. యోగ్యమైన మనసు ఉండాలి. యోగ్యమైన మనసుతో ఏం చేయాలంట? దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన వాక్యం వినాలి, ఆయన గురించి అనేకమైన మాటలు అనేక మందితో చెప్పాలి. ఈ దీపం వెలిగింపబడింది సహోదరి సహోదరుడా. ఇంకా ఎన్నాళ్ళు చంటి పిల్లల్లా ఉంటాం మనం. ఇంకా అప్పుడే వెలిగించిన దీపాలు ఇంకా అలా ఎందుకుంటాం? ఇంకా దాన్ని ఏం చేయాలి? ప్రజ్వలవ్వాలి, అనేక మందికి వెలుగునివ్వాలి. ఆ వెలుగునివ్వాలి అంటే ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే 14వ వచనంలో ఇక్కడికి వచ్చేయండి. ఎక్కడికి? ఒకసారి మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ఇప్పుడు 9వ వచనంలో, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్న వెలుగులో ఉన్న వారికి, వెలుగై ఉన్న వారిలో ఏం కనిపిస్తున్నాయట? నీతి, మంచితనము, సత్యము. నీతి, మంచితనము, సత్యము. వెలుగు ఫలం ఏంటి చెప్పండి ఇప్పుడు? ఇవేగా. మంచితనం మనసులో ఉండాలి, తర్వాత నీతి ఉండాలి, తర్వాత సత్యం అంటే వాక్యం ఉండాలి. ప్రేమ దేవుడు వాళ్ళరా, ఇలా మనము ఎదుటి వారు లోనికి వచ్చేటప్పుడు వారికి ప్రశాంతత లేకో, వారికి అప్పులు ఎక్కువైపోయో, వారికి రోగాలు ఎక్కువయ్యో, మొత్తం ఏదో విధంగా ఎక్కడికి వస్తారట? వస్తారు. మనందరూ ఆలోచనలో ఈ రోజు పెద్ద చెప్పేస్తారు కానీ ఒక రోజు మనం ఎందుకు వచ్చాం? సమస్యలుగా వచ్చాం, సమస్యలు పోకేవచ్చు, ఇబ్బందులు పోకేవచ్చు. ఈ రోజు సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఏమున్నా పర్లేదు, నా దేవుడు నాకు కావాలి అని నిలబడిపోయాం. ప్రేమ దేవుడు వల్ల ఇప్పుడు సమస్య వచ్చినా మనం నిలబడగలం, ఇప్పుడు అప్పులు వచ్చినా నిలబడగలం, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నిలబడగలం. ఎందుకు? నాకు తోడు నా దేవుడు. కాబట్టి దేనికి భయపడను. ఇప్పుడు వస్తారు, సమస్యలతో ఉన్నవారు వస్తారు, రోగాలతో ఉన్నవారు వస్తారు, ఇబ్బందులతో ఉన్నవారు వస్తారు, కుటుంబ సమస్యలతో ఉన్నవారు వస్తారు. వచ్చిన వారందరికీ నువ్వేమివ్వాలి? చీకటిలో ఉన్నారు వాళ్ళు, మర్చిపోకండి. ఎక్కడున్నారు వాళ్ళు? చీకటిలో ఉన్నారు. ఇప్పుడు చీకటిలో ఉన్న వారికి ఏమి ఇవ్వాలి మనం? ఎందుకు ఇవ్వాలి? మనం వెలిగింపబడ్డాం కదా, అవునే కదా? వెలిగింపబడ్డాం కదా. ఇప్పుడు వెలిగింపబడి దీపం ఇప్పుడు చీకట్లో దారి కాపాడక ఒక దారి ఉంది, ఒక మార్గం ఉంది. ఆ మార్గంలోకి వస్తున్నప్పుడు ఆ మార్గంలో నువ్వేమివ్వాలి? వాళ్ళకి వెలిగివ్వాలి, వెలిగివ్వాలి. అందుకంటాడు ఒక భక్తుడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. ఎస్, మన దారికి వెలుగు ఏంటి? దేవుని వాక్య. ప్రేమ దేవుని వల్లరా. కాబట్టి ఎవరైతే ఈ లోనుకు వస్తున్నారో వెళ్ళిపోదాం అక్కడికి. లోకసువార్త 17వ అధ్యాయము 8వ అధ్యాయం 17వ వచనం. తేటపరచబడి రహస్యమైనది లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు నుండు మరి అయినది లేదు. కలిగిన వాడికి ఇవ్వబడును, లేని వాడి వద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును గనుక మీరు ఎలా వినుచున్నారో చూచుకున్నడని చెప్పాను. అంటే వినేది కూడా చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఉందా లేదా? లేని చెప్తున్నారా, ఉన్నది చెప్తున్నారా? ఈరోజు బైబిల్లో చెప్పే చాలా, బైబిల్లో ఒక మాట తీసుకుంటారు, తర్వాత ఏం చెప్తావు? ఏం చెబుతారు? నేను చెప్ప, నాకు రాదు. బయట పుస్తకాలు చదవడం కూడా రాదు నాకు. దేవుడిచ్చిన వరం ఏంటంటే బైబిల్ చదవడమే, బయట పుస్తకాలు చదవడం రాదు. ఇప్పుడు బయట పుస్తకాలు చదివేవారు చాలా విషయాలు చెప్తారు, అందరూ తప్పలేదు, చెప్పొచ్చు. కానీ అది వాక్యానికి సంబంధమైనదే ఉండాలి. ఇప్పుడు శ్రమల దినాలు కదండి, శ్రమల దినాలు తెలుసా కాదు? మీకు తెలుసా తెలియదా కదా? ఇప్పుడు శ్రమల దినాలలో ఒక బుక్ ఉంటుంది, పెద్ద బుక్,
చాలా మంది పాస్టర్ గారు కొనుక్కుంటూ ఉంటారు. 40 రోజులు ఏం మాట్లాడాలో అది రాయబడి ఉంటుంది. 40 రోజులు ఏం మాట్లాడాలో, తర్వాత 40 రోజుల తర్వాత ముందు ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడే రోజు ఉంటుంది. దాన్ని ఏమంటారు? గుడ్ ఫ్రైడే. ఇప్పుడు గుడ్ ఫ్రైడే రోజు ప్రతి చర్చిలో మాటలు పడతాయి. 7 మాటలు పడతాయి. 7 మాటలు. 7 మాటలకి కూడా ఎలా మాట్లాడాలో కూడా రాసిస్తారు బుక్లో. తర్వాత ఈస్టర్ ఉంటుంది, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిన ఆ రోజు ఏం మాట్లాడాలో మ్యాటర్ రాయబడి ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే చదివేసుకుంటాం. అప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూసి పని లేదు వాళ్ళకి. మరి ఏ గ్రంథం తీస్తారు వాళ్ళు? రాయబడిన బుక్ ఉంది కదా, ఆ బుక్ తీసుకుని చదువుకొని పఠించి కఠించి మొత్తం మీద ఆ రోజు వాక్యం ఏం చెప్తాం? అది మనస్ఫూర్తిగా చెప్పారా, లేదా అక్కడ చదివిన దాన్ని గుర్తుపెట్టుకుని చెప్పారా? వాక్యాన్ని వినడం తప్పలేదు, ఎవరైనా చెప్పింది రాసుకోవడం తప్పలేదు, దాన్ని ధ్యానించడం తప్పలేదు. కానీ ఇది నేను చెప్పాలి దాని మీద నిలబడిపోతే మిగతావన్నీ ఏం చేస్తాం మనం? ఏదో ఒక వాక్యం మీద నిలబడిపోయి ఈ వాక్యం చెప్తే సరిపోతుంది కాదు. మొత్తం బైబిల్లో ఉన్న మాట ఏంటంటే సమస్తము కూడా రాయబడినవన్నీ కూడా చదవాలి. అవి ఎలాగైతే బ్రతకమన్నాడో అది మన బ్రతుకుల్లో బ్రతుకుతూ చూపిస్తూ ఆ వాక్యాన్ని అనేక మందికి చెప్పాలి. అంటే ఇది ఒక మోస పద్ధతులు వెళ్ళిపోతుంది. కానీ మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా ఆ వాక్యాన్ని ధ్యానించి ఒక రోజు ఒక మెసేజ్ చెప్పాలంటే మెసేజ్ గురించి ఒక 4-5 గంటలు మోకరించి ప్రార్థన చేసి వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడే అది ఎదుటి వ్యక్తి హృదయాలకు వెళ్ళే గొప్ప అవకాశం వస్తుంది. అలా చెప్పగలుగుతాడు. ఈరోజు వాక్యం చెప్పాలంటే ఒక మెసేజ్ వినాలి, ఆ మెసేజ్ వినే చెప్పాలి. లేదు అది వాక్యానుసారం కాదు, వాక్యాన్ని వినడం కావాలి. ప్రతి దైవజనుడు వాక్యం వినాలి. కానీ వాక్యం చెప్పాలంటే ముందు బైబిల్ దగ్గర కూర్చుని ఏం చేయాలట? ప్రిపేర్ కావాలి. ఆయన మాట్లాడుతారు, మనతో ఏం మాట్లాడరు రాసుకొస్తాం. ఆల్రెడీ చాలా రాసుకొచ్చాం. కానీ ఇందులో ఏదో ఒకటి చెప్తామంతే. కరవదంతా ఇక్కడ దేవుడే తన ఆత్మతో మాట్లాడతాడు తప్ప మనం ఆలోచించుకుంది మన బుర్రలో ఉండేవాడు. అది ఆత్మజ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం, ప్రేమ దేవుడు అన్నారు. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే వెలిగింపబడిన నీవు లోపలికి వచ్చే వారికి ఏమివ్వాలి? నువ్వు వెలిగివ్వాలి. ఆ వెలుగు ఫలం ఏమనగా మంచితనము, నీతి, సత్యము. అవి మనలో కనిపిస్తున్నాయి అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రేమ దేవుడు అన్నారు. మనకు ఉండవలసిన మనసు ఏంటో చెప్పండి. మనసు అందరికీ ఉంటుంది. ఏ మనసు ఉండాలి? యోగ్యమైన మంచి మనసు. మరొక మాట కూడా చూద్దాం. మరొక మాట రోమపత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమపత్రిక రాస్తూ రోమపత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి ఆలోచిద్దాం. రోమపత్రిక 142వ పేజీ నెంబర్ 142వ పేజీ నెంబర్ రోమపత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. కీడుకు ప్రతి కీడైనను చెయ్యొద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండు. చూడు, యోగ్యమైన వాటిని గురించి 3 కింద చూడండి. మీరు రాశాడు అక్కడ మేలైన వాటిని. అంటే మనం ఏం చేయాలట? యోగ్యమైన మంచి మనసు గలవాడు ఏం చేస్తాడట? మేలైన వాటినే చేస్తాడు. ఇక్కడ చూడండి, ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. మొట్టమొదటిగా మనం చదువుకున్న మాట, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని నీ లోపల నాటబడే శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. అంటే ఎవడు మనకి కీడు చేసినా, ఎవడు మన మీద నింద వేసినా, ఎవడు మనల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినా వాడి గురించి తప్పుగా మాట్లాడడానికి వీలు లేదు. ఇది క్రైస్తవుడికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం. అబ్బాయి నేను మనిషినండి, నేను ఉండగలనండి, నాకు మనస్సు ఉందని అంటారా? అవును, మనసు ఉంది కాబట్టి దేవుడు ఏమన్నాడు? యోగ్యమైన మంచి మనస్సు ఉండాలి అన్నాడు.
నాకు రోషం ఉందండి. ఎస్, రోషం అందరికీ ఉంటుంది. దేవుడు ఏం చేయమన్నాడు? ఆ రోషాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసే టైంలో, సిలువ వేయడానికి వచ్చిన టైంలో ఆయన ముద్దు పెట్టుకున్న తర్వాత, పట్టేసుకున్న తర్వాత పేతురు గారు ఏం చేస్తాడు? పట్టుకున్న వాడి చెవి నరికేస్తాడు. అప్పుడు ఏమన్నాడు ఆయన? నరికే అన్నాడా? అర్జెంటుగా కత్తి తీసి వరలో పెట్టే. ఎందుకు కంగారు పెడతావు? ఎందుకు తొందర పెడతావు? ఇది ఆపడానికి నాకు చేతగాక ఒక్కసారి నేను మోకరించి ప్రార్థన చేస్తే నా తండ్రి ఎంతమందిని పంపిస్తాడో తెలుసా నీకు? నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను. ఇప్పటికీ ఇది ఇలా జరగాలి. కీడు చేసేవాడు కూడా యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తాడు చెప్పండి? ఈ మేలు చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఎవరు రాయబడి ఉంది? 12-17 కీడుకు ప్రతి కీడైనను చేయవద్దు. కీడుకు ప్రతి కీడు. మరి ఏం చేస్తాం? నాకు వాడి కీడు చేశాడు కాబట్టి నేను కూడా వాడిని 2 దెబ్బలు కొట్టాడు కాబట్టి నేను 4 దెబ్బలు కొట్టకపోతే నన్ను మగోడు అనరు, లేదా నన్ను పెద్దోళ్ళు అనరు. నన్ను చేతగానని అనుకుంటారండి, చేతగానని అనుకుంటారండి. ఏంటి ఇక్కడ బైబిల్ కాదు, క్రైస్తవుడు కాదు వర్తించదు. క్రైస్తవుడు ఎవరైనా ఏమనంటే తిరిగి 2 మాటలు అనడానికి వీలు లేదు. బైబిల్ ఖచ్చితంగా రాయబడింది. బైబిల్లో కీడుకు ప్రతి కీడు ఎవ్వనికి చేయవద్దు, చేయవద్దు అని ఎవరన్నా చెప్పండి? దేవుడు అన్నాడు. దేవుడు అన్నాడు. నిజమే, సువార్త ప్రకటనలో మనం ప్రకటించేటప్పుడు చాలా మంది అడ్డగిస్తాడు. వాడు మనకి ఏం చేసినట్టు? అడ్డగిస్తే ఏం చేసినట్టు? కీడు చేసినట్టే. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాడికి ప్రతి కీడు చేయాలా? లేదు లేదు. ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. నెక్స్ట్ వారి గురించి ప్రార్థన చేయాలి. కీడుకు ప్రతి కీడు ఎవరు చేయవద్దు. తర్వాత మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి, అంటే మేలైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. అంటే అలాంటి యోగ్యమైన ఆలోచన మనకు ఉందా లేదా ఆలోచించండి. ఒకటి, యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని మీరు ఏం చేస్తారంటే ఫలిస్తారు. మీరు వెలిగింపబడ్డారు కాబట్టి మీరు వెలుగు ఫలము చూపించాలి. ఆ ఫలాలు ఏంటంటే మంచితనము, నీతి, సత్యము మీలో కనిపించాలి అన్నాడు. ఇక్కడేమన్నాడంటే యోగ్యమైన వాటిని మీరేం చేయాలి? మేలైన వాటిని అనేకులకి ఏం చేయాలట? కీడుకు ప్రతి కీడు చేయకుండా 18 అంటాడు, సత్యమైతే మీ చేతనైనంత మెట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సమస్త మనుషులతో ఏమైంటారట? కొంతమంది సమాధానం, కొంతమంది అసమాధానం కాదట. మరి హైందువులతో సమాధానం కలిగి ఉండాలనుకుంటున్నా, మరి క్రైస్తవులతో అలవాళ్ళకి లాభం ఏముంటుందండి? హైందువుల వల్ల ఏముంటుంది? మనకి లాభం ఎక్కువ ఉంటుంది అని వాళ్ళతో సమాధాన పడిపోతున్నారు వాక్యానికి వ్యతిరేకంగా. క్రైస్తవులతో సమాధాన పడితే ఏముందంటే పెద్దగా వాళ్ళ నుంచి ఫాలోవర్స్ ఏముంటుంది, కానీ నాకు వచ్చే ఫాలోవర్స్ అంటే ఎవరితో ఉంటుందట? ఇక్కడ అనే మాట ఆయన చెప్పంటారా? సౌఖ్యమైతే అందరితో ఏమై ఉండాలట? సమాధానం కలిగి ఉండండి. ఎవరితో సమాధానం పడాలి చెప్పంటారా? మొట్టమొదటిగా క్రైస్తవులకు ఏం కావాలి? సమాధానం కావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏమనేది చెప్పండి క్రైస్తవులకి? ఇప్పుడు యోగ్యమైన మనసు కలిగిన వారని అంటారా క్రైస్తవులు? అందరూ చెప్పండి ఒకసారి. ప్రస్తుతానికి జరుగుతున్న దాడులు ఎలా ఉన్నాయి తెలుసా? ఆల్రెడీ ఎవడో పెట్టాడు, కానీ దాన్ని మరి దేవుడు ఉన్నాడుగా ఆపాడు. ఎవడో ఏం పెట్టాడంటే ఒక మాట చెప్పేసి ముగిస్తాను, వచ్చేవారు చూసుకుందాం. ఏంటా మాట అంటే, ఏవైతే చర్చిస్ ఉన్నాయో ఇప్పుడు చూడు, మనం చక్కగా ఆరాధించుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇలా ఆరాధించుకోవడానికి కుదరకుండా ఎవడు పెట్టాడు?
బాగా కుదిరింది వీళ్ళకి. వెంటనే వాళ్ళకు మేమో పంపించేశారంటే ఏంటి ఎందుకంటే రిజిస్ట్రేషన్ లేని చర్చిలు ఏం చేయాలి? చట్టపరమైన చర్యలు తీసుకుంటారట. ఇప్పుడు దీనికి రీసెస్ లేదనుకోండి, దేవుడి మనం చేంజ్ చేసాం అనుకోండి, రీసెస్ లేదనుకోండి, వాళ్ళు వచ్చి పరిశీలన చేసినప్పుడు ఈ చర్చ రిజిస్టర్ చేయబడలేదని ఉందనుకోండి, ఇక్కడ మీరు నలుగురు కూర్చొని ఆరాధించుకోవడానికి వీలు లేదు అని వాళ్ళు లెక్కించారు అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి దేవుడు ఏం చేయడంటే ఎందుకంటే ఆయనకి వ్యతిరేకంగా ఏ ఆయుధం కూడా నిలబడదు, వద్దెలదు. కానీ ఒకనాడు జరుగుతుందంటే బైబిల్ కూడా మీ చేతిలో లేకుండా అయిపోద్ది. ఆ దినం ఉంది, ఆ దినం వస్తుంది. ఇప్పుడు ఒకవేళ వచ్చి చర్చలు తీసి పాడేస్తారు వరకు యేసుక్రీస్తు రాకడ దగ్గరైనట్టే. మీరు ఆనందంతో గంతలేయండి, సంతోషంతో గంతలేయండి. అరే నేను చర్చికి వెళ్ళడం వంట వచ్చేస్తున్నారు మరి మీరు చర్చికి బాధపడుతున్నారు. మీరు బాధపడకండి, అలా జరుగుతున్నా ఆనందపడండి, సంతోషపడండి. ఎందుకనంటే ఆయన రాకడ ఎక్కడికి అవుతుంది? సమీపం అవుతుంది అనమాట. నిజమైన క్రైస్తవుడు రాకడ గురించి ఆలోచిస్తాడు, రాకడ జరగాలని ఆలోచిస్తాడు, ఆయనతో మేఘాల మీద ఎత్తబడాలనే అట్టి గుంపుగా ఉండాలి మన గుంపు. అట్టి ఆలోచన కలిగి ఉండాలి మన సంఘం. దేనికి భయపడకూడదు. వ్యతిరేకత వస్తున్నా సరే రా, నువ్వు సువార్త ప్రకటిస్తున్నప్పుడు నిన్ను కొట్టినా తిట్టినా భరించు. ఆయన రాకడ దగ్గరికి ఆయన ఎప్పుడో వచ్చేస్తాడు. ఇలా మన ప్రారంభంలో పోవచ్చు, లేదా ఆయన రాకడన్నా వచ్చేసి ఏదైనా పర్లేదు. దేవుని పని గొప్పగా నేను ముందుకి కొనసాగాలని ఆలోచనతో మన బ్రతకాల ప్రేమ దేవుని వల్ల యోగ్యమైన మంచి మనస్సు మీరు కలిగి ఉండాలి. అలా ఉండడం మనకు కలిగేది లాభమా నష్టమా అంటే లాభం. ఆ లాభానికి మీరు విలువ కట్టలేరు. ఒక తులం బంగారానికి విలువ చెప్పచ్చు మీరు, కానీ ఆయన ఇచ్చే లాభానికి మీరు ఎప్పటికీ వెల కట్టలేరు. ఎంత కట్టినా ఎక్కువ ఉంటుంది అది. ఆయన ఇచ్చే ప్రతిఫలం, ఆయన ఇచ్చే లాభం. కాబట్టి ప్రేమ దేవుని వల్ల మీరు వెలిగింపబడిన దీపాలు కనుక ఈ దీపాలు మంచి కింద కానీ కొంచెం కింద కానీ చాటిన చోట కానీ పెట్టకుండా ఎత్తైన దీపం మీద దీపస్తంభం పెట్టండి. కొండ మీద ఉన్న ఆ గ్రామం మరుగై ఉండదు, ఎత్తైన స్తంభం మీద ఉన్న దీపము మరుగై ఉండదు, అనేకులకు వెలుగుని ఇస్తుంది. ఇక్కడ ఉన్న ఈ దీపాలన్నీ మీరు ఎక్కడికి వెళ్ళినా అనేక మందికి వెలుగు ఇవ్వాలి. వెలుగు ఫలాలు మీలో నుంచి బయటికి రావాలి. వెలుగు ఫలాలు ఎన్నో చెప్పండి, ముగించుకుందాం. 1 మంచితనము, 2 నీతి, 3 సత్యము. ఈ ఫలాలు ఎవరిలో కనిపించాలి చెప్పండి? ఇంకోటి పలానా ఆవిడ కనిపించాలంటారా? ఎక్కడ సింగర్లు కనిపించాలా, లేదా సత్తువల్లో కనిపించాలంటారా? ఎవరిలో కనిపించాలి? నాలో కనిపించాలనుకోండి. ఇప్పుడు మనం ఎంత రోజు చూపిద్దాం కానీ మనం చూపించు. అది ఎక్కడి నుంచి మొదలవ్వాలి? మనలోంచి మొదలవ్వాలి. అలాంటి వెలుగు ఫలాలు మీలోంచి మొదలవ్వాలి మనసుగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచని ప్రార్థించేద్దాం. పరలోకమందున మాట్లాడతాను. మీ పరిశుద్ధం శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా ఇదిగో నాయన, ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనములు తండ్రి. నిజమే నాయన, మా జీవితాల్లో ఎన్నో తండ్రి నాయన మీరు పోగొట్టుకున్నాం, కానీ అంతకు మించి మీరు ఇస్తున్నారు తండ్రి. అంతకు మించి మీరు మమ్మల్ని కాపాడుతున్నారు తండ్రి. అంతకు మించి మమ్మల్ని మీరు ధైర్యపరుస్తున్నారు తండ్రి. ఏమిచ్చి మీరు రుణం తెచ్చుకున్నారు తండ్రి. ఈ బిడ్డలు మొత్తం చక్కగా ఎంతవరకు వాక్యాన్ని విన్నారు తండ్రి. విన్న వాక్యం దుష్టుడు ఎదుగుపోకుండా హృదయం పలక మీద భద్రం చేసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి రాయించి, అలాగే నాన్న యోగ్యమైన మంచి మనసు కలిగి మేము ఉండేవారుగా అయితే మీరు సహాయం దాయించి ఇప్పుడు జరగబోయే కార్యక్రమంతా మీరు తోడుకుని ముందుకు నడిపించమని మా కొరకు త్వరలో రాని యేసుక్రీస్తు వరకు నామముని ప్రార్థన మనవలకి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మన మధ్యలో ఉన్న